మరి అట్లాంటి వాడివి నువ్వు హామీలు ఇచ్చే ముందర ఇంత అప్పు ఉంది, నేను ఈ హామీలు నెరవేర్చలేను, దీన్ని నెరవేర్చాలంటే ఇంత ఆర్థిక వనరులు కావాలా, మనకి ఇంత తోడ్పాటు ఉండాలా అని నీకు తెలీదా ఆ రోజు? అంటే కేవలం అధికారంలోకి రావడానికి, ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయడానికి నువ్వు పూనుకున్నావు. ఈరోజు ప్రజల్ని మోసం చేసావు. ఈరోజు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, కరోనా లాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి పిల్లలు బడికి పోకపోతే కూడా ఆ సంవత్సరం కూడా అమ్మఒడి మీ అకౌంట్లలో వేశాడు. ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఈయన దావూసిపోయినాడు, నేను లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నా, అది తెస్తున్నా, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నా అని. మరి ఈరోజు పిల్లలకు అమ్మఒడి వేయలేడా? అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇచ్చిన మాట తప్పకుండా, లేదు అనే మాట చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం చేయడం జరిగింది. ఈరోజు నువ్వు సంపద సృష్టిస్తున్నావు. ఎవరికి సృష్టిస్తున్నావు? నీ ఎమ్మెల్యేలకి, నీ కార్యకర్తలకి, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, నీ మనుషులకి నువ్వు సంపద సృష్టించే కార్యక్రమంలో నీ పార్టీ ఉంది. అది చూసుకో. ముందు ఏ విధంగా సంపద సృష్టించుకున్నారో కూడా చూడు. న్యాయమైన పద్ధతిలో కాదు, అన్యాయమైన పద్ధతులలో ఎక్స్టార్షన్, దోపిడీలు చేస్తూ ఉన్నారు. దోపిడీ అని పేరు పెట్టాలంటే లైసెన్స్తో దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ వాళ్ళు ఈరోజు గ్రామాలలో, ఊర్లలో ఆ పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఒక్కసారి తెలుసుకోండి. ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొద్దిగా సమయం ఇద్దామని వేచి ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమం వీళ్ళు ఏవైతే చెప్పి ఈరోజు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కూలంకషంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు మేము గడప గడపకి ఏ విధంగా అయితే తిరిగి మేము ఏదైతే మేలు చేసామో ప్రతి ఇంటికి చెప్పామో అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని ఏ విధంగా మీరు మోసం చేశారో మళ్ళీ తిరిగి వాళ్ళకి చెప్పే ప్రయత్నాన్ని కూడా అతి తొందరలోనే మొదలుపెట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్తాము, వెళ్ళి చెప్తాము. ప్రజలతో పాటు కలిసి పోరాడి వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం.